వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తమ ప్లాట్లను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాట్ల ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల పట్టణం గర్మిళ్ల శివారులోని 290 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల క్రిందట 131 ఫ్లాట్ కొనుగోలు చేయగా గోదావరిఖని పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ తమ 21 ఫ్లాట్ను కబ్జా చేసి వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీనికి నిరసనగా వెంచర్ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళన కొనసాగించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎన్నో కష్టాల నోర్చి భూములు కొనుగోలు చేశామని, ఇలాంటి సమయంలో ఆధారం ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం సమంజసం కాదని అన్నారు. కబ్జా చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకునేదాకా తమ ఆందోళనను కొనసాగిస్తామని బాధితులు తెలిపారు. Go back, Mudanzino. Go back. Go back, go back. Mudanzino, go back. Dinadi. Ini? Ani. గంటల తీసేయకపోతే మేమే వచ్చి కూల ఇదే మంది అందరం బెస్ట్ అది మా భర్త చనిపోయినాక ఆ పైసేసి కొనుక్కున్నా. నాకు 2 అమ్మాయిలు, నాకు ఏం ఆధారం లేదు, నాకు ఇదే ఆధారం. నాకు న్యాయం కావాలి. నా పిల్లలకు పెళ్లి చేసిన నా పిల్లకి ఆమెకు వరకట్నం ఇవ్వాలి. నాకేం న్యాయం లేదు, నాకు న్యాయం కావాలి. నేను ఒక్కదాన్ని, నాకు ఎవ్వరు లేరు. నాకు కొడుకు లేడు, నాకు భర్త లేడు. నాకు న్యాయం కావాలి సారు, నాకు న్యాయం కావాలి. నా ప్లాట్లు నాకు కావాలి, నా ప్లాట్ నాకు కావాలి. ఉన్నది ఒక్కటే ప్లాట్, నాకు అదే ఆధారం ఉన్నది, నాకు అదే ఆధారం ఉన్నది. నేను ఎట్లా బతకాలి? నన్ను గిట్లా చేస్తే, నా ప్లాట్ గిట్లా చేసి 10 సంవత్సరాలు అవుతుంది నేను కొని. 10 సంవత్సరాల నుండి మాకు ఏది రాలే, ఏ మార్పు రాలే. ఇప్పుడు వచ్చి నాది ప్లాట్ అని చేస్తే మాకు మేము తట్టుకుంటలేము సారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నూరు మండలంలోని పలు ప్రాంతాల్లోని కల్లాలో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న తమకు అకాల వర్షానికి మరింత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికి తడిసి మిరప నాణ్యత కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గ్రామం. నా పేరు పడాల మధుకర్. నేను 3 ఎకరాల మిర్చి వేసిన. 3 ఎకరాల మిరపతోటి అయితే కాయలు కోసినాం, ఆరినాయి. అక్కడ వరంగల్ పోతే రేట్ లేదు. మన ఇప్పుడు వర్షానికి ఎండిన మిర్చి కనీసం పట్టకపోదామంటే పట్టాలు లేవు. అది గవర్నమెంట్ నుంచి పట్టాలు వస్తానే అంటాను కానీ అది ఎవరు తీసుకుంటారో తెలియదు. మా వరకు అయితే ఎప్పుడు రాలే. ఈ తడిసిన మిరపకాయలు ఆడికి పట్టకపోతే రేటు పెట్టుడు కష్టమే. ఇప్పటికే రేటు తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మద్దతు ధర ఉంటే బాగుండు, మద్దతు ధర లేదు. ఈ తడిసిన మిర్చి ఇంకా తక్కువ రేటుకి అడుగుతారు. ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా దయతలిచి మాకైనా సహాయం అందిస్తే బాగుండు. మాది కప్తరసాల. నా పేరు మహావత్ రాట. వర్షానికి కాయలు నానిపోతున్నాయి. బాగా గాలికి పట్టాలు ఆగుతాయి, మా దగ్గర పట్టాలు లేవు. మాకు ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటాం. 3 ఎకరాలు వేసిన పంట కూడా పెద్ద గెలలే, 50 క్వింటాలు వెళ్ళింది. వాటికి రేట్ లేదు. ఎండిన మిర్చిని ఎవరు కొంటలేరు, తడుతుంది. తడిసిన మిర్చిని ఎవరైనా కొనలు. మాకు ఏమైనా ప్రభుత్వం సహాయం చేస్తే మంచిగా ఉండు. హాజీపూర్ మండలంలో 2వ రోజు పట్టన్పల్లి, కర్ణమామిడి, సబ్బపల్లి గ్రామాల్లో గురువారం కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. హాజీపూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్ర 2వ రోజు గురువారం హాజీపూర్ మండలంలోని పడతనపల్లి, కర్ణమామిడి, టికనపల్లి, సబ్బెపల్లి గ్రామాల్లో నిర్వహించారు. బాపూజీ, అంబేద్కర్, సంవిధాన్ చిత్రపటాల సాక్షిగా ప్రజలకు అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి సమాజంలో అశాంతి, విద్వేషాలు రగిలించేలా చేస్తుందని దుయ్యబట్టారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ భావాజాలాన్ని, దీన్ని దెబ్బతీసేందుకు భాజపా చేస్తున్న యత్నాలను ప్రజలకు వివరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి పీఏసీఎస్ సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, మంచిర్యాల పీఏసీఎస్ సింగిల్ విండో వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్లు కొట్టె మహేందర్, మాజీ ఎంపీటీసీలు డేగబాపు, ఒడ్డె బాలరాజు, నాయకులు పుస్కోరి శ్రీనివాసరావు, సంజయ్ రావు, మల్యాల రాజ్ కుమార్, గడ్డం వెంకటేష్, అంకం కృష్ణమూర్తి, పొట్టాల శ్రీశైలం గౌడ్, బొడ్డు శంకర్, టింకు గౌడ్, పొట్టాల శంకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననౌ జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన్ భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సౌరవత్మ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం ఆజిపూర్ మండలంలోని గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారరావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు మనం మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని అందరినీ తరిమి కొట్టాలనే ఉద్దేశం కొద్దీ అనేక సభలు సమావేశాలు నిర్వహించి శాంతియుత పోరాటం చేసి తను స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆర్థికంగా సామాజికంగా అణచివేతకు గురి చేసి మన దేశాన్ని దోపిడీ చేసి విచ్చలవిడిగా వాళ్ళు దోచుకొని పోయి మనను ఆగం చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎందరో మంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు స్వతంత్రాన్ని సంపాదించడం జరిగింది. ఈరోజు మన స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తే సంతోషంగా ఉంటున్నామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షున బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్గా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని సుమారు 2 సంవత్సరాల పైన కష్టపడి వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారత రాజ్యాంగం ఎట్లుండాలి, ఇక్కడ ప్రజలకు ఈ సంపద చెందాలి, ఇక్కడ ప్రజలు అందరికీ ధనిక బీద తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం జరగాలి, అన్ని కులాలకు అందరికీ కూడా న్యాయం జరిగిన ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలదోసే విధంగా వాళ్ళ ఇష్టం వచ్చినాక రాచరిక వ్యవస్థను ఈరోజు వాళ్ళు రాచరిక వ్యవస్థను పెట్టుబడిదారు వ్యవస్థను వాళ్ళకు ఒత్తాసు పలకడం జరుగుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఈరోజు దళితులు బీదలు అట్టడిగిన వర్గాల వారికి అందరికీ సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో హక్కులు దోచేస్తే ఈ సంపద దోచుకెళ్ళాలి, ఈ సంపద కొద్ది ఉన్నత వర్గాలకు పెద్ద పెద్ద వ్యాపారాలకే చెందాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను మనం అందరం కూడా కుట్రను
వాళ్ళ కుట్రను తిప్పికొట్టిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఉన్నది. ఈ ఉద్దేశం కొద్దీ ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకెళ్లి రాజ్యాంగం గొప్పతనం ఏంది, రాజ్యాంగం విలువలేంది, భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తే భావితరాలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మన భవిష్యత్తు మన పిల్లలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనం రేపు బానిసలుగా మారే పరిస్థితి వస్తుందని చెప్పి చేయడానికే ఈరోజు పెద్దలు ప్రేమసాగరరావు గారు, సురేఖమ్మ గారి నాయకత్వంలో హాజీపూర్ మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి మండలాల్లో ఇప్పుడు హాజీపూర్ మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు తోట రవి ఆధ్వర్యంలో జరుగుతుంది. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి వాడ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి స్పందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హాజీపూర్ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక మంచిర్యాల కాన్స్టిట్యున్సీ డీసీసీ అధ్యక్షురాలు, అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల అనుసారం ఈరోజు హాజీపూర్ మండలంలోని పడతనపల్లి గ్రామంలో రెండో రోజు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. నిన్న పెద్దంపేట, బుద్దిపల్లి, దొనబండ కంప్లీట్ చేసుకొని ఈరోజు పడతనపల్లిలో ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బీజేపీ గవర్నమెంట్ మతాల మధ్య, వ్యక్తుల మధ్య చిచ్చులు పెడుతూ వ్యక్తులను మతాలను విడదీస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరచడం జరుగుతుంది. వాళ్ళు చేస్తున్న ఈ రకమైన ధోరణిని ప్రజలందరికీ తెలియజేయాలనే గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు హాజీపూర్ మండల ఇన్ఛార్జ్ అయినటువంటి పూదర్ తిరుపతి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మండల నాయకులు, అదేవిధంగా పడతనపల్లి గ్రామస్తులు, కర్ణమాడి గ్రామస్తులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ ఏదైతే జై బాపు అనే నినాదం, గాంధీజీ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై బాపు అనే నినాదంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జై భీమ్, పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు అంబేద్కర్ గారిని జై భీమ్ అనే బదులు ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే మన బతుకులు మారేటి అని చెప్పి అంబేద్కర్ గారిని అవమానిస్తూ, కించపరుస్తూ మాటలు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు బీజేపీ వ్యక్తులకు కానివ్వండి, బీజేపీ పార్టీకి కానివ్వండి, దళిత వ్యక్తులు మీకు కనిపించడం లేదా? గొప్ప రాజ్యాంగ వేత్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అది ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయడం జరుగుతుంది. అదేవిధంగా జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగాన్ని ఏదైతే బీజేపీ గవర్నమెంట్ 400 ఎమ్మెల్యేలను గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి గత 100 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడుతూ, రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు పాలకులు కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న వ్యవస్థ పనిచేస్తూ ఉంటే ఈరోజు బీజేపీ నాయకులు ఈ రాజ్యాంగాన్ని కించపరిచేలాగా మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలకు వాళ్ళని విలువనీయకుండా వాళ్ళందరినీ కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాలు, దళితులు, ప్రతి ఒక్క మైనారిటీ వ్యక్తులందరూ ఏకదాటిపైకి వచ్చి అందరం ఒకటై ఈరోజు వాళ్ళు కులాల మధ్య, వ్యక్తుల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారో మనందరం దాన్ని గ్రహించి అందరం ఏకదాటిపైకి వచ్చి అందరం కలిసిమెలిసి మన హక్కులను సాధించుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఖర్గే గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు ఆదేశాల మేరకు మరియు డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇటు ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బాపు గాంధీ గారు మనకు అహింసతో స్వాతంత్రం, బ్రిటిష్ వారిని ప్రాధోలి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే గొప్ప వ్యక్తి అతను. ఈ సంవత్సరంకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి 100 ఏళ్ళు అవుతుంది. కావున అతన్ని ఊరూరా తలుచుకోవాలని ముఖ్య ఉద్దేశం. తర్వాత మనము అంబేద్కర్ని మొన్న పార్లమెంట్ సాక్షిగా బీజేపీ వాళ్ళు అవమానపరచడం జరిగింది. మా పార్లమెంట్లో అంబేద్కర్ని తలుచుకోవడం కంటే మీరు ఏ దేవునన్నా తలుచుకుంటే బాగుపడతారని బలుగు బలహీన వర్గాలను కించపరచడం జరిగింది. నిజంగా ఇవాళ అంబేద్కర్ దయతోనే ఇవాళ ఎంతోమందికి ఉద్యోగాలు కానీ, రాజకీయాల అవకాశాలు కానీ వచ్చినాయి. అట్లాంటి వారిని కించపరచడం బీజేపీ వారికి తగదు. అదేవిధంగా
రాజ్యాంగాన్ని కూడా మార్చుతాము, 400 సీట్లు వస్తాయని వాళ్ళు ప్రలోభాలు పరికిండ్రు. కావున ఇవన్నీ దేశానికి చాలా ఆటంకము. కావున ఇట్లాంటివి జరగకూడదని కాంగ్రెస్ ప్రభుత్వము దేశం మొత్తము ఇట్లాంటి ప్రోగ్రాం చేపడుతుంది. దీనిని ఈరోజు హాజీపూర్లో గ్రామ ప్రజలు మరియు మండల పార్టీ ప్రజలు, మనకు ఇన్ఛార్జి వచ్చిన తిరుపతి గారు అందరూ విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్నటి నుంచి జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఇలా ప్రతి విలేజ్లో బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఇలా ఏదైతే జై భీమ్ అంటే ఇలా అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ రాష్ట్రంలో ఒకరు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రాష్ట్రంలో వారొకరు ఉన్నారు. ప్లస్ తర్వాత గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కావండి, మన స్వతంత్రం కోసం అహింస పరమధర్మగా ఎలాంటి హింస లేకుండా మన భారతదేశానికి స్వతంత్రం పోరాటంలో బాపు గారు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఏ పౌరుడైనా రాజ్యాంగాన్ని గౌరవించాలంటే ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని గౌరవించాల్సి జై సంవిధాన్ ఈ 3 స్లోగన్లతోని ఇలా మన రాష్ట్ర వ్యాప్తంగా మనం పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఈ ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నిన్న పెద్దంపేట గ్రామంలో ప్రారంభమై నిన్న దున్నమండ పెద్దంపేట అయిపోయింది. వాళ్ళ పట్టణపల్లి కన్నవాడి ప్రోగ్రాం కూడా దిగ్విజయంగా నడుస్తుంది. వాళ్ళ ప్రజలు బ్రహ్మాండంగా హాజరై ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయం చేస్తున్నారు. ఏదైతే అమిత్ షా గారు వారి యొక్క బ్రాహ్మణ ఆధిపత్యం, వారి యొక్క ఆధిపత్య కులధోరణితోని పార్లమెంటులో ఎప్పటికీ అంబేద్కర్ అంటే ఏమొస్తుందని 6 సార్లు అంబేద్కర్ను కించపరిచి రాజ్యాంగాన్ని కించపరిచింది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మనం అందరం ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు మన ఈ గ్రామాలలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ మన రాజ్యాంగాన్ని కానీ మన ఏదైతే స్వతంత్రం కోసం పోరాడిండో వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అందరం ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే బీజేపీ పార్టీ ఉందో వాళ్ళకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అని చెప్పడం జరిగింది. వారికి ప్రజలు గుణపాఠం చెప్పి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని ఇచ్చారు. ఇవాళ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పెద్దల ఆదేశాలతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. జీతాలు పెంచాలని ఈ నెల 29 నుండి జైపూర్ మండల పరిధిలోని ఐకేఓసి ఉపరితల గనిలోని వివిధ విభాగాల వరహా కంపెనీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నుగునూరి వెంకటేశ్వర్ గౌడ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ మండల బీజేపీ శ్రేణులతో కలిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరాహ కంపెనీ చేసే అక్రమాన్ని మందలించకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నారని మండిపడ్డారు. మొత్తం 3 షిఫ్టులను కలుపుకొని సుమారు 450 మంది కార్మికులు సమ్మె చేపడుతుంటే నియోజకవర్గ పాలకులకు కానరావడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులు గత 6 రోజులుగా సమ్మె చేపడుతున్నారని తెలిసినా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఎందుకు స్పందించడం లేదని అడిగారు. శాంతియుతంగా చేపడుతున్న సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పోలీసులను ఉసిగొల్చడం చాలా బాధాకరమని అన్నారు. పక్క జిల్లాలో పాలకులు కార్మికుల వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. స్థానిక నియోజకవర్గ పాలకులు కార్మికుల బాగోగులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పనికి దగ్గ ఫలితం కోసం వారు వరాహ కంపెనీ క్యాంపస్ లో వంటావార్పు చేపడుతూ వారి హక్కుల కోసం చేసే పోరాటానికి చేయూతనిచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ వంశీకృష్ణను, ఎమ్మెల్యే వివేక్ ను కోరారు. కార్మికుల సమస్యను నీరుగార్చే చర్యలకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారి సమస్యను కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. బ్రతుకు తెరువు కోసం పోరాడే కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల జీతాలు వెంటనే, యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. గత వారం రోజులుగా ఇందారం ఓసీపీ పైన మరి వాల్వో ఆపరేటర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, ఓపెన్ కాస్ట్ సూపర్వైజర్లు కావచ్చు, అందరూ కూడా సుమారు 450 మంది ఈ మైన్ మీద మరి ధర్నా చేస్తున్నటువంటి సందర్భం లోపల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి వాళ్ళకు సంఘీభావం ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళు గత సంవత్సరంన్నర కాలం నుండి ఈ యొక్క వరాహ కంపెనీ లోపల వివిధ హోదా లోపల పనిచేస్తూ ఉన్నారు. వాళ్లకు కేవలం ఏదైతే వాల్వో ఆపరేటర్కు 740 రూపాయలు, మరి హెల్పర్లకు సూపర్వైజర్లకు 520 రూపాయల చొప్పున కేటాయిస్తూ గత సంవత్సరంన్నరగా వాళ్ళ యొక్క శ్రమను ఉపయోగించుకుంటా ఉన్నారు. కానీ ప్రస్తుతము
మరి వివిధ ప్రాంతాల లోపల పక్కకున్నటువంటి రామగుండం లోపల కావచ్చు, ఇతర ఓసీపీ లోపల కావచ్చు, పెరిగిన జీతాల దృష్ట్యా మాకు కూడా పెంచండి అని చెప్పి మరి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే కేవలం వరాహ కంపెనీ వాళ్ళు ఎట్టి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు, వాళ్ళను మందలిచ్చినటువంటి సందర్భం లేదు. కేవలం సింగరేణి యజమాత్రం మాత్రం కల్లిపోలి మాటలు చెప్తూ 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి. ఎందుకయ్యా ఆగుడు? మా శ్రమను ఎన్ని రోజులు దోపిడీ చేశారు? కార్మికులకు ఎందుకు అన్యాయం చేశారు? ఈ ఎండ లోపల ఒక వాల్వో నడపాలంటే ఎంత కష్టమవుతుందో మీకు తెలుసా? ఎవరైనా ఒకరు వచ్చి మీరు నడుపుతారా వాల్వో? మీ రోడ్లు ఏ దశలో ఉన్నాయో తెలుసా మీకు? మీ ఓపెన్ కాస్ట్ లోపల ఇది సరి అయినటువంటి విధానం కాదు. కార్మికుల కుటుంబాలకు నష్టం చేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా వరాహ కంపెనీ యాజమాన్యానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్మికులందరికీ వాళ్లకు తగ్గ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. ఇవ్వకుంటే ఈ పోరాటాన్ని ఎక్కడికన్నా కూడా తీసుకుపోతామని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అవసరం అనుకుంటే ఈ కార్మికుల బృందాన్ని మా యొక్క కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ గారి దగ్గరికి, కిషన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో ఉన్న ఇందారం 1A ఓసీ దగ్గర గత వారం రోజుల నుంచి ఓసీలో పనిచేస్తున్న వివిధ విభాగాల చెందిన కార్మికులు వారి యొక్క న్యాయమైన డిమాండ్ ఏంటంటే వారికి జీతం పెంచడం, మరి పనికి తగ్గ వేతనము, మరి పనికి తగ్గ గౌరవము మరి వారికి లభించాలి. వారి యొక్క శ్రమ దోపిడీకి గురవుతుంది కానీ మరి వారి యొక్క శ్రమను గుర్తించి మరియు వారి యొక్క వేతనాన్ని పెంచట్లేదు ఈ యాజమాన్యాలు. మరి ఈ యాజమాన్యం కూడా ఆలోచించాలి. వారు ఎంత మంచిగా పనిచేస్తే మీకు అంత మంచిగా లాభాలు వస్తాయి. వాళ్ళు వీక్గా ఉండి వారి వేరే ఆలోచన పెట్టుకొని మరి పనిచేస్తే మీకు కూడా లాభాలు రావు. కాబట్టి వీరికి వెంటనే వీరి కుటుంబాలు బతకాలన్నా ఈరోజు న్యాయంగా మరియు చట్టబద్ధంగా ధర్మబద్ధంగా హింసాయుత పద్ధతిలో కాకుండా శాంతియుత వాతావరణంలో మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే, వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి మీరు నిమ్మకు నీరెత్తి ఉన్నట్టు నిన్న మరి పోలీసు వాళ్ళని పిలిపించి మరియు యజమానాన్ని పిలిపించి ఇక్కడ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మరి వారు న్యాయంగా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి యజమాన్యానికి కొద్దిగా చిత్తశుద్ధి కూడా లేదు, మరి చర్చలు జరుగుదామనే ఆలోచన కూడా లేదు. మరి ఎందుకు మరి మీకు వస్తే లాభాలు వచ్చినప్పుడే మీరే తీసుకుంటారు. మరి ఈ రకంగా మరి వీరి యొక్క శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కూడా భావ్యం కాదు. యజమాన్యానికి సూటిగా అడుగుతున్నాం, వీరి యొక్క న్యాయమైన డిమాండ్ను పక్కనే ఉన్న మరి గోదావరి కన్నీ రామగుండం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడి కార్మికుల కోసం పరిష్కారం చేస్తే మరి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన మరి వివేక్ గారు కూడా మరి చొరవ తీసుకోవట్లేదు. ఆయనకు కావాల్సింది ఇక్కడ ప్రజల బాగోగులు కాదు, ఇక్కడ కార్మికుల కష్టాలు కాదు, రైతుల బాగోగులు కాదు. వారికి కావాల్సింది ఏంటంటే పదవి. వారికి మంత్రి పదవి కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వేస్తారు కానీ చెన్నూరు నియోజకవర్గానికి వారం రోజులు 10 రోజులకు ఒకసారి వస్తారు. మరి ఇక్కడ కార్మికుల కష్టాలు తెలియదా? మరి వారం రోజుల నుంచి వీళ్ళు ఎండకు మరి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే వంట వార్పు చేసుకుంటా ఉంటే మీ ఇక్కడ జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు కూడా ఏం చేస్తున్నారు? మరి మీ ఎమ్మెల్యేను మీ దృష్టికి మీరు తీసుకెళ్తున్నారా లేదా అని ఈ కాంగ్రెస్ ఇక్కడ జైపూర్ మండల నాయకులను కూడా అడుగుతున్నాం. మరి జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మరి నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అదొరసలు నమస్కారం.